అధికారంలో ఉన్నప్పుడేమో ఒకలా ఇప్పుడేమో మరోలా ఆదోనిలో వైసీపీ కార్యాలయం గురించి ఇలాంటి డిస్కషనే జరుగుతోంది. దాని మీద పట్టణమంతా ప్రత్యర్థులు వేసిన ఫ్లెక్సీలు ఎందుకంత దుమారం రేపుతున్నాయి? అంతకు మించి అన్నట్టుగా వివాదాస్పదంగా ఎందుకు అవుతున్నాయి? ఆదోని వైసీపీ ఆఫీస్ పై పొలిటికల్ రచ్చ. చిన్న గొడవ చినికి చినికి గాలివానవుతుందా? ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యలతో దుమారం. వైసీపీ ఆఫీస్ గురించి ప్రత్యర్థులు పట్టణమంతా వేసిన ఈ పోస్టర్లు ఫ్లెక్సీలే ఇప్పుడు పొలిటికల్ దుమారానికి కారణమవుతున్నాయి. వైసీపీ ఆఫీస్ ముసుగులో అక్కడ 5 ఏళ్ల పాటు పేకాట క్లబ్ నడిచిందని ఆ ఫ్లెక్సీలో ఉన్న వ్యాఖ్యల సారాంశం. చదివిన వాళ్ళెవ్వరికైనా అది ఈజీగానే అర్థమవుతుంది. కానీ దాని వెనుక పొలిటికల్ రీజన్ ఏంటన్నదే ఇప్పుడు రచ్చరేపుతోంది. అంతేకాదు, మొన్నటిదాకా అధికారంలో ఉన్న ఒక పార్టీ ఆఫీస్ పై ఇటీవల గెలిచిన ఒక ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపుతున్నాయి. దానికి వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు రావటం మరింత అగ్గిరాజేసింది. కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ కార్యాలయం సెంట్రిక్ గా స్థానిక రాజకీయం వేడెక్కుతోంది. ఆ ఆఫీస్ బిల్డింగ్ ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కోసం ఇస్తామంటూ స్థానిక కూటమి ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలే ఈ హిట్ కి కారణం. అయితే ఈ ఆఫీస్ కి సంబంధించి అసలు కథలోకి వెళ్తే ఈ భవనం ఒకప్పుడు ఎన్జీఓ హోమ్ గా ఉండేది. ఎర్రిస్వామి అనే వ్యక్తి 99 ఏళ్ల కోసమని లీజ్ కు తీసుకున్నాడు. మరింత అధునాతంగా నిర్మించాడు. ఆ తర్వాత ఎర్రిస్వామి ఈ భవనాన్ని నాటి ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి అద్దెకిచ్చాడు. ఎలాగో బిల్డింగ్ తీసుకున్నాం కదా అని అందులో లోకల్ వైసీపీ ఆఫీస్ ని ఏర్పాటు చేశారు సాయి ప్రసాద్. మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి ఈ బిల్డింగ్ నుంచి అధికార పార్టీ కార్యకలాపాలు కొనసాగించారు. అనూహ్యంగా మొన్నటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి పార్థసారథి బరిలో నిలిచి అనూహ్య విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి ఈ ఆఫీస్ చుట్టే రాజకీయం నడుస్తోంది. 5 ఏళ్ల పాటు అసాంఘిక కార్యకలాపాలకు, మరీ ముఖ్యంగా పేకాట క్లబ్ గా ఈ బిల్డింగ్ ని ఉపయోగించారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు ఎమ్మెల్యే పార్థసారథి. ఆదోనిలోని వైఎస్ఆర్సీపీ భవనం పూర్తిగా అక్రమ కట్టడం, ఆక్రమించుకున్న కట్టడం, కబ్జా కట్టడం. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్లు ప్రజల ముందు ఉంచుతున్నాను. నా ఆన్లైన్లో కూడా పెడతా ఉన్నా. 1950 సంవత్సరంలో బాబయ్య అనే వ్యక్తి ఎక్కడో బళ్ళారి నుంచి వచ్చి స్థలం కొన్నాడు. 70 ఏళ్ల పాటు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఇంతలోపలే సాయి ప్రసాద్ రెడ్డి, ఇక్కడ ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, తన అనుచరుడు ఎర్రిస్వామి ద్వారా ఎన్జిఓ హోమ్ అధ్యక్షుడు అనే పేరు మీద 99 సంవత్సరాలు లీజ్ తీసుకున్నాడు. అంటే ఎట్లా ఉంటుంది, నేను పోయి మున్సిపల్ ఆఫీస్ లీజ్కి ఇస్తే ఎలా ఉంటాయి 99 సంవత్సరాలు, అలా ఉంటుంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలు అలా ఉంటే ఇప్పుడు ఈ వివాదంలో మరో ముందడుగు పడింది. కబ్జా చేసి వైసీపీ ఆఫీస్ ని కట్టారని, అందులో ఇన్నాళ్లు పేకాట క్లబ్ నిర్వహించారని, దానిని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కి ఇవ్వాలని ఆదోని అంతా ఫ్లెక్సీలు వెలిశాయి. ఎమ్మెల్యే కామెంట్స్ చేసిన వెంటనే ఈ పోస్టర్స్ ప్రత్యక్షమవడంతో దీని వెనుక రాజకీయం ఉందా అనే చర్చ కూడా నియోజకవర్గంలో మొదలైంది. అయితే దీనిపై అదే స్థాయిలో స్పందించారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఎర్రిస్వామి దగ్గర ఈ భవనాన్ని అద్దెకు తీసుకున్నామని, ఇష్టం లేకపోతే వాపస్ తీసుకోవచ్చని స్పష్టం చేశారు. అంతే తప్ప తన మీద దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని సూచించారు. అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు, అది ఎన్జిఓ సంబంధించిన ప్రాపర్టీ అని ప్రతి పార్టీకి తెలుసు. ఆ విషయం దాదాపుగా నాకు గుర్తున్నప్పుడే 45-46 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు గుర్తు, నా వయసు ఎప్పుడైతే నాకు జ్ఞానం వచ్చిందో ఆ రోజు నుంచి అది ఎన్జిఓ వస్తుందని. ఇప్పుడు 61 ఏళ్ళు కానీ ఈరోజు కూడా 46 ఏళ్ళ నుంచి అది చూస్తూ ఉన్న బిల్డింగు అది వాళ్ళదే అనేది కూడా ప్రతి వారికి తెలుసు. బాబన్ అనే వ్యక్తి ఆ ఎన్జిఓకి సంబంధించిన వ్యక్తి. ఆయన ఆ ఎన్జిఓకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ ప్రాపర్టీని వాళ్ళకి ఎన్జిఓస్కి హ్యాండ్ ఓవర్ చేసి పెట్టి పోయినాడు. అంతేగాని దాంట్లో ఎలాంటి సమస్య లేదు. కబ్జా చేసిన స్థలంలో ఈ బిల్డింగ్ ను కట్టారని, కూల్చివేత ఖాయమని స్వయంగా ఎమ్మెల్యే ప్రకటించడంతో యజమాని ఎర్రస్వామిలో భయం మొదలైంది. దీనిపై హైకోర్టుకు వెళ్లి స్టే కూడా తెచ్చుకున్నారు. అయితే కోర్టులో తప్పుడు డాక్యుమెంట్ సమర్పించి స్టే తెచ్చుకున్నారని మరోసారి ఆరోపించారు ఎమ్మెల్యే పార్థసారథి. అయితే ఈసారి కూలదోస్తామని చెప్పకుండా ఆ ఆఫీస్ ని వెకేట్ చేయగానే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కోసం ఇస్తామని చెప్పడం విశేషం. వైసీపీ కార్యాలయం చుట్టూ రాజుకున్న ఈ పొలిటికల్ కార్చిచ్చు ఎప్పుడు చల్లారుతుందో చూడాలి మరి.